సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం చరిత్ర గతిమార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా ఎంతో విశిష్టమైన వివిధ రకాల పుస్తకాల గురించి అనేక విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రసిద్ధ బ్రిటిష్ తాత్వికుడు జాన్ స్టూవర్ట్ మిల్ రచించిన ఆల్ లిబర్టీ పుస్తకంలో ఏమేమి విశేషాలు దాగున్నాయో తెలుసుకుందాం. జాన్ స్టూవర్ట్ మిల్ ప్రసిద్ధ బ్రిటిష్ తాత్వికుడు. ఈయన 19వ శతాబ్దపు ఆర్థిక తత్వవేత్తగా గుర్తింపు పొందారు. ఈయన 1806లో జన్మించారు. తన 16వ ఏట ఫ్రాన్స్కు వెళ్ళి అక్కడ కొంతకాలం జీవించారు. అక్కడే ఈయనకు బెంతాంతో స్నేహం కుదిరింది. ఆయన కూడా ప్రసిద్ధ తాత్వికులు, అలాగే న్యాయ కోవిదుడు కూడా. ఆయనతో స్నేహం వల్ల కూడా ఈయనకు తత్వశాస్త్రంపై అనేక విషయాలు తెలిసాయి. ఈయన తండ్రి కూడా పెద్ద తాత్వికుడే. జాన్ స్టూవర్ట్ మిల్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడం ఇష్టం లేక ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరారు. వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను ఏ మేరకు అనుమతించవచ్చు, సామాజిక శ్రేయస్సు పేరుతో సమాజం కానీ రాజ్య వ్యవస్థ కానీ అతని భావాలను చర్యలను ఏ మేరకు అదుపులో పెట్టవచ్చు, ఈ విషయాలను గురించి వివరంగా చర్చించిన గ్రంథం ఆల్ లిబర్టీ. వ్యక్తి స్వేచ్ఛను గురించి ఇంత విపులంగా చర్చించిన మరో గ్రంథం లేదేమో. వ్యక్తి స్వేచ్ఛను అదుపులో పెట్టడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రజాభిప్రాయం, రెండవది చట్టం. ఎక్కువ మంది ఆమోదించే అభిప్రాయాన్ని వ్యతిరేకించటం తప్పుగా భావించే సమాజం అలా వ్యతిరేకించే వ్యక్తిపై ప్రజాభిప్రాయం అనే ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. రాజ్య వ్యవస్థ చట్టం రూపం దాల్చుతుంది. ఈ సందర్భంలోనే మానవజాతి మొత్తం ఒక అభిప్రాయాన్ని, ఒకే ఒక వ్యక్తి వేరొక అభిప్రాయాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి మానవజాతి మొత్తాన్ని నిశ్శబ్దంగా ఉంచాలనుకోవటంలో ఎంత న్యాయం ఉందో, సంఖ్యాబలంతో మానవజాతి మొత్తం కలిసి ఆ వ్యక్తిని నిశ్శబ్దంగా ఉంచాలనుకోవడంలోనూ అంతే న్యాయం ఉంది అంటారు జాన్ స్టూవర్ట్ మిల్. అణచబడ్డ అభిప్రాయం సరైనది కావచ్చు, కాకపోవచ్చు. సరైనది అయితే అణచటం ద్వారా సత్యాన్ని దర్శించలేకపోతున్నాం. పొరపాటు అయితే తప్పుడు భావాలతో ఘర్షణ పడి తన బలాన్ని ప్రదర్శించే అవకాశం నిజానికి ఇవ్వటం లేదన్నమాట. ఏది ఏమైనా విరుద్ధ భావాల మధ్య సంఘర్షణ అవసరం. అణచివేత గుర్తించదగినది. కొన్ని సందర్భాలలో గొప్ప వ్యక్తుల భావాలను మూకబలంతో అణిచివేయటం జరిగింది. కొన్ని సందర్భాలలో గొప్ప వ్యక్తులు కూడా తప్పుడు భావాలను ప్రచారం చేయటమో, చెయ్యకూడని పనులు చేయటమో జరిగింది. సోక్రటీస్, జీసస్లను సమకాలీకులు శిక్షించటం తొలి సందర్భానికి చెందినదైతే, ప్రసిద్ధ తాత్వికుడు చక్రవర్తి అయిన మార్కస్ ఎరేలియజం క్రైస్తవులను హింసించటం రెండో కోవకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమోదించబడ్డ భావాలలో పూర్తి నిజం ఉండవచ్చు, లేదా అణిచివేయబడ్డ భావాలలో పూర్తి నిజం ఉండవచ్చు. అణిచివేయబడ్డ భావాలలోనూ ఆమోదించబడ్డ భావాలలోనూ కూడా పాక్షికంగా సత్యం ఉండవచ్చు. సందర్భం ఏదైనా సత్య సందర్శనమే ముఖ్యం. ఆమోదించబడ్డ అభిప్రాయాల్లో పూర్తిగా నిజం ఉందని అనుకుందాం. సత్యం అసత్యంతో ఘర్షణపడి విజయ పతాకాన్ని ఎగురవేసినప్పుడే దానికి విలువ, సార్థకత చేకూరుతాయి. మానవుడి భావ ప్రపంచం తేజోవంతం అవుతుంది. ఒక భావాన్ని ప్రచారం చేసి తద్విరుద్ధ భావాలను అణిచివేస్తే మనం ప్రచారం చేసే భావాలలో నిజం ఉన్నా అది కేవలం సార్థకత లేని పదాల సమూహం మాత్రమే అవుతుంది. అలాంటి భావాలను ప్రచారం చేయటంలో వాగాడంబరం మాత్రమే ద్యోతకమవుతుంది. ఈ పద్ధతిలో భావాలను ప్రచారం చేయటం వల్ల, ఆమోదించటం వల్ల మానవజాతిలో చైతన్యం దీప్తివంతం కాబోదు. ఒకనాడు నిజమని నమ్మిన భావాలను కలకాలం నమ్మలేం. సత్యమనేది కలకాలం రూపు మార్చుకోకుండా స్థిరంగా ఉండదు. ఒకే విధమైన భావజాలాన్ని శతాబ్దాల పాటు
సత్యంగా ప్రచారం చేయటం మూర్ఖత్వం. మారే పరిస్థితులను బట్టి భావాలు మారుతూ ఉంటాయి. భావ ప్రపంచంలో మానవుడు నిరంతర ప్రయాణికుడై ఉండాలి. అలా కానప్పుడు సత్యాన్వేషణలో ముందుకు సాగలేము. మనం ఈనాడు నిజమని నమ్మిన భావాలు మరో నాటికి అసత్యాలు కావచ్చు, లేదా పాక్షిక సత్యాలు కావచ్చు. శతాబ్దాల పాటు ఒకే విధమైన అభిప్రాయాలు ఆమోదించబడితే అవి మూఢనమ్మకాలు అవుతాయి. మానవుడి మేధస్సు నిద్రిస్తుంది. ఈ విధమైన ఆమోదించబడ్డ అభిప్రాయాల గాఢ నిద్ర వలన మానవ నాగరికత పురోభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అణిచివేయబడ్డ భావాలలో పూర్తి నిజం ఉందనుకుందాం. అప్పుడు మానవజాతి తప్పుడు భావజాలపు వలలో ఇరుక్కుని ప్రభావితమై ఎన్నో తప్పటడుగులు వేస్తుంది. ఘోరమైన ప్రమాదాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఆమోదించబడ్డ భావాలలోనూ అణిచివేయబడ్డ భావాలలోనూ పాక్షికంగా సత్యం ఉందనుకుందాం. అప్పుడు ఒకే విధమైన భావాలను ఆమోదించటం ద్వారా పాక్షికంగానైనా అసత్యాన్ని ఆశ్రయించి సత్యాన్ని బలిపెడుతున్నామన్నమాట. పరస్పర విరుద్ధ భావాల సంఘర్షణకు, ఆచరణకు అవకాశమిస్తే ఏ మేరకు ఏది సత్యమో తేలుతుంది. ఇలాంటి సందర్భాలలో కొన్ని తప్పటడుగులు పడవచ్చు, అయినా అవి తప్పనిసరే. సంఘర్షణ, సమన్వయం కూడా అవసరం కాబట్టి. సమాజం ఆమోదించిన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారిని గతంలో వలె ఈనాడు శిక్షించటం లేదు. చట్టం శిక్షించటం లేదు నిజమే. సమాజం వారి పట్ల ప్రవర్తించే తీరులో తేడా ఉంటుంది. చిన్నచూపు చూడటం ద్వారా మానసికంగా క్షోభ పెడుతుంది. ఇలాంటి పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ఇంతవరకు భావాలను గురించి చర్చించుకున్నాం కదా. భిన్నాభిప్రాయాల ఆధారంగా గడిపే జీవితాలను గురించి కూడా కాస్త చర్చించుకోవాలి. మరి అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి స్వేచ్ఛ ఉన్నట్లే జీవితాన్ని తనకు నచ్చిన పద్ధతుల్లో నడుపుకోవడానికి కూడా ప్రతి వారికి స్వేచ్ఛ ఉండాలి కదా. అయితే అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి ఉండదగినట్లుగా అపరిమితమైన స్వేచ్ఛ జీవించటానికి ఉండాలని ఎవరూ కోరుకోరు. మన జీవన విధానం పొరుగువారికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. అంతవరకు వస్తే ప్రజాభిప్రాయం ద్వారానో చట్టం ద్వారానో పరిమితులు విధించక తప్పదు. ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు సమాజం ఒక వ్యక్తి జీవించే తీరుపై ఆంక్షలు విధించకూడదు. సమాజంలో సహజంగా ఎక్కువ మంది ఆచారాలకు కట్టుబడి ఉంటారు. ఎన్నడో మన పూర్వీకులు అనుభవాల ఆధారంగా ఏర్పరిచినవి అనే విజ్ఞతతో ఈ ఆచారాలను నిర్వహిస్తారు. కొంతమందికి ఈ ఆచారాల ఆధారంగా జీవించటం ఇష్టం ఉండదు. తమ జీవితాలను వినూత్న రీతుల్లో ప్రయోగాత్మకంగా నడుపుకోవాలనుకుంటారు. ఇందుకు కూడా 3 కారణాలు ఉంటాయి. 1. ఆచారాల్లో సంకుచితత్వం ఉండవచ్చు. జీవితానుభవాన్ని విశాలపరుచుకోవాలని వ్యక్తులు ప్రయత్నించవచ్చు. ఆచారాలు మంచివే అయినా కొంతమంది వ్యక్తులు ఎన్నుకునే జీవన విధానానికి వాటికి పొత్తు కుదరకపోవచ్చు. ఇక 3వది, ఆచారాలు మంచివే, జీవిత గమనానికి ఆటంకాలు కలిగించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను బహిర్గతపరిచి మెరుగుపరచడానికి అవి ఉపయోగపడకపోగా ప్రతికూలంగా తయారు కావచ్చు. కారణాలు ఏమైనా వినూత్న పద్ధతుల్లో జీవించాలనుకోవటం తప్పు కాదు. మానవుడిలో గ్రాహ్యశక్తి, విచక్షణ, నిర్ణయాలు తీసుకోగలిగే సమర్థత వికసించాలంటే ఆచారాల కౌగిట్లో నలిగినంతకాలం సాధ్యం కాదు. వినూత్న జీవన విధానాన్ని ఎంపిక చేసుకోవలసిందే. జీవితాలలో ప్రయోగాలు చేయవలసిందే. మానవ స్వభావం యంత్రం లాంటిది కాదు, వృక్షం లాంటిది. నిత్యహరితంగా ఎదుగుతూ కలకల్లాడుతూ ఉండాలి. అయితే ఇలా జీవించాలని ఎంతమంది కోరుకుంటారు అనే ప్రశ్న ఉదయించవచ్చు. ప్రత్యేక జీవన విధానాన్ని కొద్దిమంది వ్యక్తులే కొత్త బాటలు వేసి మానవ జాతిని నాగరికత వైపు పయనింపజేయగలుగుతారు. వ్యక్తి స్వేచ్ఛను ఏ మేరకు అనుమతించాలి,
ఏ మేరకు సమాజం వ్యక్తిపై అధికారం చలాయించవచ్చు? ఇవి తరతరాలుగా విఘ్నులను కలిచివేస్తున్న ప్రశ్నలు. వ్యక్తికి తన వ్యక్తిత్వానికి వికసింపజేసుకోగలిగే స్వేచ్ఛ ఉండాలి. సమాజం వ్యక్తులకు ఎన్నో ఉపయోగాలు చేకూర్చుతోంది, భద్రత కలిగిస్తోంది. అందువలన సామాజిక జీవనంలోని క్రమబద్ధతకు భంగం కలిగించకుండా ఉండేందుకు ప్రతి వ్యక్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. వ్యక్తి చర్యలు రెండు రకాలుగా ఉంటాయి. మంచికో చెడుకో తన జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేసేవి మొదటి రకం. ఇతరుల జీవితాలపై ప్రభావాన్ని ప్రసరింపచేసేవి రెండోవి. ఇతరులకు కష్టాన్నో నష్టాన్నో కలిగించే చర్యలను ఖండింపవలసిందే. అవసరమైతే ప్రజాభిప్రాయం ద్వారానో చట్టం ద్వారానో పరిమితులు శిక్షలు విధించవచ్చు. భౌతికంగా కష్ట నష్టాలను గురికాకపోయినా కొంతమంది ఆచారాలను ఉల్లంఘించటం వలన తమకు బాధ కలుగుతోందని, సామాజిక జీవనం కుంటుపడుతుందని చెప్పే పెద్దలు ఉంటారు. కానీ అందుకోసం ఎవరిని శిక్షించకూడదు. తమ జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేసే చర్యలు ఉంటాయి. వాటి వల్ల అతను బాగుపడితే పొగుడుతాం, చెడిపోతే పరిహసించి పరోక్షంగా శిక్షిస్తాం. ఒక వ్యక్తి చర్యల వల్ల అతను కష్టానికో నష్టానికో గురైతే అందుకు అతనే బాధ్యుడు. అతనిపై జాలి పడాలి తప్ప పరిహసించటమో శిక్షించటమో చేయకూడదు. అయితే కొన్ని సందర్భాలలో సమాజం జోక్యం చేసుకోవలసి ఉంటుంది. వ్యసనాలకు బానిసై భార్యాబిడ్డలను పస్తులకు గురి చేయటమో అప్పులు ఎగవేయటమో చేశాడనుకుందాం. అతని చర్యలను ఖండించవలసిందే. వ్యసనాలకు బానిసైనందుకు కాదు, భార్యాబిడ్డలను కష్టపెడుతున్నందుకు, తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించనందుకు. దురదృష్టవశాత్తు వ్యక్తుల స్వేచ్ఛతో అనవసరంగా జోక్యం చేసుకుంటాం. జోక్యం చేసుకోవలసిన సందర్భాల్లో చేసుకోము. నా భార్యను నేను కొట్టుకుంటానంటే పట్టించుకోము. పిల్లల్ని బజారు పాలు చేస్తే పట్టించుకోము. ఒక కొత్త ప్రాణిని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతని జీవితానికి భద్రత కల్పించి విద్యాబుద్ధులు నిర్వర్తించకపోతే రాజ్య వ్యవస్థ ఆ భారం భరించాలి. మానవుడి ఆలోచనా జగత్తును ప్రభావితం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకు రూపురేఖలు దిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడ్డ గ్రంథం ఆన్ లిబర్టీ. ఇది స్వేచ్ఛారాధకులకు ఎంతగానో ప్రేరణనిచ్చే మహోద్గ్రంథం. ఈ పుస్తకంలో మనిషి స్వేచ్ఛ గురించి, సమాజంలో అతని స్వేచ్ఛకు ఉన్న స్థానం గురించి జాన్ స్టూవర్ట్ మిల్ ఈ విషయాలను మనకు తెలియచేశారు. ఈరోజు మనం ఆన్ లిబర్టీ పుస్తకంలో ఉన్న విషయాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తకంలోని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.